ఏమో అంటే ఈక్వల్ వాళ్ళ పట్ల ఒక మనం అందరం ఒకటే అనే ఒకటి. ఇంకో మాట అన్నాడు, పార్టీలు ఏవైనా సరే చిన్నవైనా పెద్దవైనా మాదే సర్వస్వం అని మేము అనుకోము, అందరినీ కూడా మేము సమానంగా చూస్తాం ఈ పద్ధతిలో చెప్పాడు. కాబట్టి ఇవన్నీ అయితే మీరు అన్నారే వాళ్ళిద్దరికి పడదు అది ఇది అని. నిన్న కూడా నేను చెప్పాను, చంద్రబాబు ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్, ఆయన ఢిల్లీతో కలిసి ఉండాలి, మనం ఏం చేయలేమనే ఉద్దేశం. మోదీ ఆయన ఇదివరకు నిర్లక్ష్యం చేశాడు, ఇప్పుడు అవసరార్థం నేను చేస్తున్నారు. ఇది ఆయన స్వతహాగా ఆయన సొంత లక్షణం కాదు, తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. సో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ మోదీకి. గతసారి కూడా మీరు చూడండి, ఇండియా ఏర్పడిందని తెలిసాక చాలా కాలం తర్వాత పవన్ ఎన్డీఏ సమావేశానికి వెళ్ళారు. అవును, అక్కడ అభిమానులు పెట్టింది ఏంటంటే సరిగ్గా ఫోటోలో ఆయనకు వెనకనే పెట్టారు. పవన్ను కాస్త ఏదో కామెంట్స్ చేయటం, ఉల్లాసపరిచే ఒక ప్రయత్నం మోదీ చేశారు. సో ఇప్పుడేమో సునామీ అన్నారు, ఇంకా అంతే కదా. కాబట్టి 6 అడుగుల బుల్లెట్ అనేదో అన్నట్టు భైరవుడో భార్గవుడో పరీక్షలలో సుశిక్షితుడు అన్నట్టుగా అవన్నీ అయిపోయి, ఆ ఘట్టాలు అయిపోయి ఒక 21 స్థానాలతో ఆయన అక్కడ ఒక స్థానం సంపాదించాడు. మోదీ పవన్ కళ్యాణ్కి అంత ప్రాధాన్యత ఇవ్వటం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సిగ్నిఫికెంట్. అది అంటే ఫ్యూచరా, వ్యక్తిగతంగానే కాదు. ఎస్ ఎస్ అంతే కదా. అతను పవన్ కళ్యాణ్ ఇక్కడ సునామీ ఇవన్నీ. చంద్రబాబు ఏం చెప్పారు, మోదీ గారు 3 సభలు పెట్టారు, అవి చాలా గొప్ప మార్పు తీసుకొని వచ్చాయి, ఆయన ప్రసంగాల తర్వాత మాకు ఓట్లు వచ్చాయి, అమిత్ షా పేరు కూడా చెప్పి ఇంకా మిగతా వాళ్ళ ఊరికైనా మెన్షన్ చేశారు. అంటే మోదీ వల్ల ఇదంతా వచ్చింది ఓట్లు అని చంద్రబాబు చెప్తుంటే, పవన్ కళ్యాణ్ సునామీ వల్ల వచ్చింది అని మోదీ చెప్తున్నారు. సో ఇప్పుడు రాజకీయ నాయకులు ఊరికనే అందులో ఆ స్థాయి నాయకులు ఊరికనే మాట్లాడరు, వాళ్ళు దే గాట్ దేర్ ఓన్ మెసేజెస్. ఏదైనా అందరినీ కలుపుకొని పోవాలని ఒక అంశం అయితే ప్రస్తుతానికి పాటిస్తారు, అందులో ఇంకేం సందేహం లేదు. ఒరిస్సా కూడా గెలుచుకున్నారు కదా. ఇప్పుడు మనం ఒక ఛాన్స్ పొందిన జగన్ ఓడిపోవడం గురించి మాట్లాడుతున్నాం. 24 ఏళ్ళు పాలించిన నవీన్ పట్నాయక్ ఆజాపాజా లేకుండా పోయాడు. ఈయన పాలించింది 5 ఏళ్ళు పూర్తి పదవీ కాలం కాబట్టి. మరి ఆయన 24 ఏళ్ళు అయినా ఎందుకంత అంటే, ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన గుణపాఠం ఉంది అంటున్నారు. అటో ఇటో చేరని చాలా పార్టీలు తుడిచిపెట్టుకుపోయినాయి. బీఎస్పీ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఇంకా 2-3 అకాలీదళ్, ఏపీలో అదే జగన్ 22 నుంచి 4 స్థానాలకు పడిపోయాడు. సో ఒక వైఖరి తీసుకోకుండా ఏదో ఆపర్చునిస్టిక్గానో అటు ఇటు చేయొచ్చు. ఇంకోటి వీళ్ళందరూ బీజేపీతో కలిసి పనిచేశారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో వాళ్ళేమో ఒక విధంగా దెబ్బతిని నిష్క్రమించి నవీన్ పట్నాయక్ కూడా చేశాడు ఆ మాటకు వస్తే. అవును. సో ఇదివరకు టర్మ్లో 19 to 24 నవీన్ మోదీకి దగ్గరగా చేసిన చాలామంది దెబ్బతిన్న పరిస్థితుల్లో 14-19 మధ్య చంద్రబాబు అనుభవం కూడా అదే కదా, అందుకే కదా బయటకు వచ్చారు. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయోగం అక్కడ పునరావృతం అవుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి మనం చూడాల్సి ఉంటుంది. సరే, ఈయనకి జగన్కి కూడా ఇది పెద్ద గుణపాఠం అనుకోవచ్చు కదా, ఎందుకంటే యంగ్ స్టేజ్ నుంచి చాలా కష్టాలు పడి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి అంత ఫాస్ట్గా పడిపోవడం. ఖచ్చితంగా ప్రజలకు అంత దూరం అయిపోవటం, అసలు ఏమీ లేకుండా అయిపోయిన పరిస్థితి. 40% ఓట్లు వచ్చాయంటే వచ్చేయలేవు. అదే మొన్న నేను ఎవరో సర్వే అతన్ని అడుగుతుంటే అవన్నీ కోర్ ఓట్స్. అట్ ఎనీ కాస్ట్ చంద్రబాబుకి వేయము, ఏదేమైనా కానీ ఫలానా వాళ్ళకి వేయము, మేము ఇటే ఉంటామని నిర్ణయించుకున్న వాళ్ళు ఒక 20-25% ఉంటారు. సరైన పథకాలు కుర్రాడనో ఏదో ఉన్నవాళ్ళు వీళ్ళకి 15, అట్లా 40% వచ్చేకి తప్ప అదేమి సిగ్నిఫికెంట్ కాదు. నిజంగా ఒక్క ఛాన్స్కి అంటే 67 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఛాన్సే. 67 సీట్స్ ఆల్సో ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ కదా. 67 సీట్స్ రావడానికి పార్టీలు ఎంత కష్టపడాలి.